నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు సత్య ప్రమాణం చేయుటకు కోటప్పకొండకు వెళ్తున్న మాజీ ఎమ్మెల్యే జీవిని అడ్డుకున్న పోలీసులు అధికారులు పాలకులపై ఆరోపణలకు దిగిన జీవి ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ప్రజలకు చేస్తున్న కృషి వెలకట్టలేనిది అన్న వైఎస్ఆర్సీపీ నాయకులు పబ్లిసిటీ కోసమే మాజీ ఎమ్మెల్యే జీవి ఆరాటమని విమర్శలు కాశీనాయన అన్నదాన సత్రానికి బియ్యం అందజేసిన మాజీ ఎమ్మెల్యే మక్కెన ఆకలిగా ఉన్నవారికి కడుపు నింపుతున్న ఆశ్రమానికి నిత్యావసరాలు ఇవ్వటం ఆనందంగా ఉందన్న మక్కెన కోటప్పకొండకు వెళ్తున్న వినుకొండ మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులను పోలీసులు అడ్డుకున్నారు. ఇటీవలే వినుకొండ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు శివశక్తి ఫౌండేషన్ కు ఎన్ఆర్ఐ ఫండ్స్ వస్తున్నాయి అంటూ చేసిన వ్యాఖ్యలపై జీవి స్పందిస్తూ ఎన్ఆర్ఐ ఫండ్స్ రావటం లేదని దేవుడు సాక్షిగా సత్య ప్రమాణాలు కోటప్పకొండలో చేద్దామని సవాల్ చేశారు. అయితే ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు మాత్రం ఇలాంటి సవాళ్లు కాదని బ్యాలెన్స్ షీట్లు కావాలని చెప్పటం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో సవాల్ చేసిన జీవి ప్రమాణం కోసం శుక్రవారం వెళ్తుండగా స్థానిక పోలీసులు కోవిడ్ నిబంధనలు పేరిట అడ్డుకున్నారు. దీనిపై ఆయన పాలక అధికారులపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ పలు ఆరోపణలు విమర్శలు చేశారు. శివశక్తి ఫౌండేషన్ సేవలు ఆగవని స్పష్టం చేశారు. గురువారం రాత్రే జీవికు కోవిడ్-19 కర్ఫ్యూ 144 సెక్షన్ క్రింద నోటీసులను పోలీసులు ఇచ్చారు. దూరంగా ఉండి మాట్లాడండి. ఎందుకు వెళ్ళకూడదని అడుగుతున్నా? ఏ రూల్ ప్రకారం చెప్తున్నారు? నేను ఒక్కడే వెళ్తున్నా. వినండి, బైక్ మీద అందరిని అలౌ చేస్తున్నారు. 12 దాకా లాక్డౌన్ లేదు. నేను గుడికి వెళ్తున్నా. ఆపే హక్కు ఎవరు ఇచ్చారు మీకు? ఏ చట్టం ఇచ్చింది చెప్పండి. నోటీస్ ఇస్తుంది ఏంటి? నాకు నోటీస్ ఏమని ఇచ్చారు మీరు? 144 సెక్షన్ ఫాలో అవ్వాలన్నారు. నేను వినండి, నేను మీరు ఎవరు అందరూ వినండి. 144 సెక్షన్ నేను ఫాలో అవుతున్నా. అలాగే కోవిడ్ నిబంధనలు నేను ఫాలో అవుతున్నా. నన్ను ఎందుకు ఆపుతారు? నన్ను ఆపే హక్కు మీకు ఎక్కడుంది? లేదు సార్. మమ్మల్ని పోనీయండి దయచేసి. నేను గుడికి వెళ్తే మీకు అభ్యంతరం ఏంటి? లేదు సార్. నన్ను గుడికి వెళ్ళండి దయచేసి. పోనీరా, పోనీ. అంటే ఎన్నికల ముందు 2-3 నెలలు సేవా కార్యక్రమాలు పెట్టి తర్వాత జనని ఫౌండేషన్ మూసేసుకుంటారా? అంటే దానికేం ఖర్చు పెట్టరా? వేల కోట్లు సంపాదించావు. నేను ఛాలెంజ్ చేస్తున్నా. నేను సేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చా. కోట్లు సంపాదించుకున్నాడు. అదేదో గొప్పగా పేదలకి ఏదో చేశానని చెప్పుకోవడం ఎంత సిగ్గుసేటండి. పేదలను అడ్డం పెట్టుకొని నువ్వు అవినీతితో కోట్లు సంపాదించుకొని ఈరోజు మీరేం చేస్తున్నారు? దోచుకొని ప్రమాణం చేద్దామంటే ముడుచుకొని ఇంట్లో కూర్చున్నారు. నిజాయితీ ఉంటే మాట్లాడే ఆరోపణలు చేయండి. అసత్య ఆరోపణలు ఇకనైనా మానుకోవాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నా. టైం చెప్పా, ప్లేస్ చెప్పా, కోటప్పకొండ రమ్మని. ఎందుకు రాలేదు? మీ దగ్గర నిజాయితీ ఉంటే ఎందుకు రాలేదని నేను ప్రశ్నిస్తున్నా. ప్రజలకు సమాధానం చెప్పండి. పోనీ నేనేది నా నిజాయితీతో మాట్లాడితే ప్రమాణం చేసి నేను నిజాయితీ నిరూపించుకోవడానికి మీరు ఎందుకు ఆపారు? ఈరోజు ఆపారు, అక్రమ అరెస్ట్ చేసి ఎన్ని రోజులు ఆపుతారు? రేపు వెళ్తా, లేదా 4 రోజుల తర్వాత వెళ్తా. 10 రోజుల తర్వాత అయినా వెళ్ళి నేను నా నిజాయితీని నిరూపించుకుంటా. మీరు ఆపగలరా? కోటప్పకొండ దేవుడి దగ్గరికి వెళ్తా, ఖచ్చితంగా నా నిజాయితీని నిరూపించుకుంటానని చెప్పి మరొకసారి ఛాలెంజ్ చేస్తాను. మీరు దమ్ముంటారండి, మీరు కూడా చేయండి. నేను చేసి తీరుతానని ఈ సందర్భంగా నేను ప్రతిజ్ఞ చేస్తున్నా. హౌస్ అరెస్ట్ని తీవ్రంగా ఖండిస్తున్నా. మొన్న గుంటూరులో నా మీద కోవిడ్ పేషెంట్లు పరామర్శించడానికి వెళ్తే 3 సెక్షన్లతో నా మీద కేసు పెట్టిస్తాను బొల్లా బ్రహ్మనాయుడు. ఇలాంటి తప్పుడు కేసులు పెట్టడంలో మీ హస్తం లేదా? ఇలాంటి తప్పుడు కేసులు పెట్టిస్తారా నా మీద? ఇలాంటి అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నా. రాత్రంతా పోలీసులు ఇంటి చుట్టూ దిగ్బంధం చేసి నేను గుడికి వెళ్తానంటే వెళ్ళరా? నేను నా నిజాయితీ నిరూపించుకోవడానికి ఛాలెంజ్ చేశాను. ఆ ఛాలెంజ్ స్వీకరించకపోవటం ఆయన అవినీతికి నిదర్శనం. తప్పుకున్నాడు, పారిపోయాడు. పల్నాడి బ్రహ్మనాయుడు అంటే ఓ చరిత్ర ఉంది. ఆయన పేరు పెట్టుకుని తోక ముడుచుకొని పారిపోవడానికి సిగ్గు లేదా? పల్నాడి బ్రహ్మనాయుడు వీరుడు
పౌరుషానికి నిదర్శనం, ప్రతీక. అలాంటి ఆయన పేరు కూడా పెట్టుకొని తోక ముడుచుకొని ఇంట్లో ప్రమాణం చేద్దాం రమ్మని ఛాలెంజ్ చేస్తే తోక ముడుచుకొని ఇంట్లో కూర్చోవటం సిగ్గుసేటు. బ్రహ్మనాయుడు, పల్నాటి బ్రహ్మనాయుడు యొక్క పేరు చెడగొడతా ఉన్నాడు ఈయన. ఆయన పేరు పెట్టుకొని చెడగొడతా ఉన్నాడు. ఎంత బాధాకరం. ఒక్క రూపాయి కూడా దోచుకోలేదని నేను నా సొంత డబ్బులు మా కంపెనీ సంపాదన నుండి ఇన్కమ్ ట్యాక్స్ కట్టిన డబ్బులతో నేను ఖర్చు పెట్టాను. అది నేను నా నిజాయితీ నిరూపించుకోవడానికి నేను కోటపకుండా వస్తాను. నీ అసత్య ఆరోపణల నుంచి ప్రజలకు తెలియజెప్పడానికి నేను వస్తానన్నా. నీ నిజమైన ఆరోపణలు అయితే నువ్వు ఎందుకు రాలేదు? నువ్వు అవినీతి చేసావని నేను చెప్పాను, ప్రమాణం చేద్దాం రమ్మని చెప్పా. ఎందుకు రాలేదు అంటే అవినీతి మీరు చేశారు కాబట్టే. 5,000 మంది పేద ప్రజలకి పనికిమాలిన భూమి ఎక్కడో దూరంగా అంటగట్టి నీ స్వార్థం కోసం కోట్ల రూపాయలు దోచుకున్నావు కాబట్టే మీరు దేవుడి దగ్గరకు వచ్చి ప్రమాణం చేయడానికి రాలేకపోయారు. మీరు తోక ముడుచుకోవడానికి కారణం మీలో నిజాయితీ ఉంటే ఎందుకు రాలేదు? మీరు నేను చేసిన ఆరోపణలో నిజాయితీ ఉంటే నేను చేసిన ఆరోపణలు నిజమే అని దేవుడి దగ్గరకు వచ్చి ఎందుకు ప్రమాణం చేయలేదు? నువ్వు రాలేదు. నువ్వు అసత్య ఆరోపణలని మీకు తెలుసు. మీరు నిన్ననే ప్రకటించారు రానని. నిన్ననే తేలిపోయింది మీరు అవినీతి పనులని, అసత్య ఆరోపణలని. మరి నేను వెళ్ళి నా నిజాయితీ నిరూపించుకోవడానికి దేవుడి దగ్గర ప్రమాణం చేస్తానంటే నన్ను ఎందుకు పోనీరు? అంటే దేవుడి దగ్గరికి వెళ్లకుండా ఆపడం నేనేం పాపం చేశాను? అంటే పేదవాడికి, ఆకలి ఉన్నవాడికి అన్నం పెట్టడం కూడా పాపమేనా? అది కూడా నేరమేనా? ఇది ఎంత అన్యాయం. తెలుగుదేశం పార్టీని పెట్టి సమాజమే దేవాలయం, ప్రజలకి దేవుళ్ళు అని చెప్పేసి అన్న ఎన్టీఆర్ సేవాభావంతో పార్టీని పెట్టారు. ఈరోజు అన్నగారి జయంతి. అందుకే ఈరోజు అన్నగారికి నివాళులు అర్పించి త్రికోటీశ్వర స్వామి దగ్గర నేను చిత్తశుద్ధితో రాజకీయాల్లోకి వచ్చాను. సేవ చేద్దామని రాజకీయాల్లోకి వచ్చాను. నా నిజాయితీని నిరూపించుకోవడం కోసమే ఈరోజు త్రికోటీశ్వర స్వామి పాదాల దగ్గర నేను ప్రమాణం చేయడానికి నిర్ణయించుకున్నాను. 23 సంవత్సరాల నుండి రాజకీయాలకు అతీతంగా నేను సేవా కార్యక్రమాలు చేస్తున్నాను. రాజకీయాల్లోకి రాకముందు నుండి నేను సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటే అందులో భాగంగా గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర పేషెంట్లకి కొంతమందికి ఆహార పొట్లాలు ఇస్తూ ఉంటే, భోజనం ఇస్తుంటే ఆపుతారా? ఎంత దుర్మార్గం అండి. సేవా కార్యక్రమాలు ఆపారు, మీరు చేయలేదు, నన్ను చేయనీయలేదు. ఏంటి దౌర్భాగ్యం? అంటే ఎమ్మెల్యేగా ఓడిపోతే ఇక మాకు సేవ చేసే హక్కు లేదా? అంటే ఎమ్మెల్యే గెలిస్తే మీరే చేయాలా? మరి మీరెందుకు చేయలేదు? హాస్పిటల్లో మీరెందుకు భోజనం పెట్టలేదు? పోనీ మందులు మేము మంచి మందులు ఇవ్వలేదు, క్యాంపు పెట్టలేదు అన్నారు. మేము క్యాంపు పెడుతుంటే మీరు అనుమతి ఎందుకు ఇవ్వలేదు? మేము హెల్త్ క్యాంపు పెడతామంటే అధికారుల మీద ఒత్తిడి చేసి అనుమతి రాకుండా చేశాడు బొల్ల. కారణం ఏంటని అడుగుతున్నాం. మేము భోజనాలు పెడతా ఉంటే శివశక్తి ఫౌండేషన్ ద్వారా మీరు పెట్టకపోగా మేము పెట్టేది ఆపారు. ఇక్కడే కాదు, 13 జిల్లాల్లో కూడా సేవా కార్యక్రమాలు చేశాను. అంటే నా సొంత ప్లేస్లో మార్గం. ఈ విధంగా నేను ఛాలెంజ్ విసిరా. ఎందుకు? నా మీద ఆరోపణలు చేశారు కాబట్టి. నేను సేవా కార్యక్రమాలు చేస్తే అడ్డుకోవటమే కాకుండా మీరు అసత్య ఆరోపణలు చేశారు నా మీద. ఫౌండేషన్ ద్వారా నేను నిజాయితీగా నా కష్టపడి సంపాదించిన దాన్ని ప్రజలకి సేవ చేస్తూ ఉంటే, ఖర్చు పెడతా ఉంటే దాన్ని బురద చల్లి, మీరు నా సేవా కార్యక్రమాల మీద బురద చల్లి, మీరు చేయకపోగా చేసేవాడి మీద నా మీద బురద చల్లి అన్యాయంగా అసత్య ఆరోపణలు చేయటం తప్పు కాదా? నాకు కూడా బురద చల్లటం ఏంటి? అసత్య ప్రచారాలు చేయటం ఏంటి? అంటే ఫౌండేషన్కి ఎక్కడో కోట్లు వస్తున్నాయని, దోచుకుంటున్నానని ఇలాంటి దిగజారుడు అసత్య ప్రచారాలు చేస్తాడా? అంటే అసలు మానవత్వం ఉందా? అంటే అన్నం పెడుతుంటే కూడా పేదలకి ఆకలి బాధ చూసి అన్నం పెడితే కూడా ఓర్చుకోలేవా నువ్వు? 1000 కోట్లు ఉండగానే సరికాదు అంటన్నా. ఆకలి చూసే బుద్ధి ఉండాలి అంటన్నా. ఒక మాట ఇప్పుడు ఒక మాట లేదు. నన్ను అక్రమంగా బొల్లా బ్రహ్మనాయుడు అరెస్ట్ చేశాడని చెప్తున్నా. నేను ఛాలెంజ్ చేశా. నా మీద చేసినటువంటి అసత్య ఆరోపణలు 3 సంవత్సరాల నుండి అసత్య ఆరోపణలు చేస్తున్నారు. నా నిజాయితీ నిరూపించుకోవటం కోసమే నేను కోటప్పకొండ త్రికోటీశ్వర స్వామి పాదాల దగ్గర నేను ప్రమాణం చేస్తానన్నా. ఎందుకు రాలేదు? బ్రహ్మనాయుడు ఎందుకు తోక ముడిచాడు? నువ్వు రాకపోగా
నేను గుడి దగ్గరికి వెళ్తుంటే నా నిజాయితీ నిరూపించుకోవడానికి నేను కోటప్పకొండ స్వామి దగ్గరికి వెళ్తుంటే నన్ను ఎందుకు ఆపించాడు బొల్లా బ్రహ్మనాయుడు అని అడుగుతున్నా. కరోనా సమయంలో ప్రజలను కాపాడుకునేందుకు ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు చేసిన కృషి ఎనలేనిదని వైఎస్ఆర్సీపీ నాయకులు అన్నారు. వినికొండ పట్టణంలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడుపై మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు చేస్తున్న ఆరోపణలు ఖండించారు. కరోనా సమయంలో కనిపించకుండా వెళ్లిపోయి తగ్గుముఖం పట్టే సమయంలో వచ్చి పబ్లిసిటీ కోసం ఆరాటపడటం తనకే చెల్లిందని అన్నారు. ప్రజల కోసం, నియోజకవర్గ అభివృద్ధి కోసం కష్టపడుతున్న ఎమ్మెల్యే బ్రహ్మనాయుడుపై తప్పుడు ప్రచారం చేయటంను తప్పుపట్టారు. గతంలో మరియు నేడు నియోజకవర్గ అభివృద్ధి గురించి మున్సిపల్ చైర్మన్ దస్తగిరి, వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ గంధం బాలిరెడ్డి, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు ఎంఎన్ ప్రసాద్లు వివరించారు. కరోనా ఉచితంగా ఉంటుంది, హైదరాబాద్లో ఉంటారు, తగ్గుముఖం పడుతుంది, వస్తారు. సార్ ఎమ్మెల్యే గారు, దూరం పెద్ద మాజీ ఎమ్మెల్యే గారు, మీరు పోయిన సంవత్సరం ఇప్పటికి ఎన్నిసార్లు మీరు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళారు? ఎన్నిసార్లు మీరు ప్రజల కోసం పోరాడారు? ఈ సంవత్సరం పోరాటం చేస్తుంది ఏ ఎమ్మెల్యే గారు? ప్రస్తుతం ఎమ్మెల్యే గారు కాదా అని మిమ్మల్ని ఒకసారి అడుగుతున్నాను. మీరు నిన్న గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళారు, ఏం చేశారు సార్? మీరు మా దగ్గర వీడియోలు ఉన్నాయి సార్. మీరు సిస్టర్ని అడిగారు, అమ్మా ఈ మందులు మీరు ఇవ్వట్లేదా అని. సార్ మేము ఇస్తున్నాం సార్ అమ్మ చెప్పింది. మళ్ళీ పేషెంట్ అడిగారు, మీరు బాగున్నట్టుగా రాశారు అన్నారు. డాక్టర్స్ అందరూ కూడా చాలా కష్టపడి చేస్తున్నారు. ఎవరో ఒకరిలో అలా పొరపాటు చేస్తే ఆ పేషెంట్ డాక్టర్ పేరు చెప్తే ఆ పొరపాటుని చెప్పి అసలు సంబంధిత డాక్టర్ పిలిచి, ఏమండి హాస్పిటల్లో మందులు ఉన్నాయి అని సిస్టర్ చెప్తున్నారు, డాక్టర్ గారు మీరు ఎందుకు ఇచ్చారని అడగాల్సిన దాన్ని మీరు రాజకీయంగా వాడుకొని మందులు లేవా, హాస్పిటల్ లేవా అని చెప్పి బయటకు వచ్చి మీరు టీవీ పేపర్లో, ఆంధ్రజ్యోతి పేపర్లో వాళ్ళేమో ఈ జరిగిన టీవీలు ఉన్నాయి, అవి పక్క పోతాయి, ఆ సన్నివేశాలు పక్క పోతాయి, మందులు లేవు మందులు లేవు మందులు లేవు. ఆ సన్నివేశాలు అది వాస్తవం కావాలని చెప్పాలి. ఒకసారి మందులు ఉన్నాయని చెప్తుంది సిస్టర్. ఒక డాక్టర్ పొరపాటు చేస్తే ఆ పొరపాటు ఎమ్మెల్యేగా స్పందించి డాక్టర్ కంప్లైంట్ ఇచ్చారు, పనిష్మెంట్ ఇవ్వమని చెప్పి. ఏదో ఎక్కడో చిన్న పొరపాటుని మీరు రాజకీయంగా ఇంత తీవ్రతగా ఈ విధంగా తీసుకొస్తారా మీరు? సార్ ఎమ్మెల్యే ఏది చిన్న చిన్న బలపాలు ఇవ్వడం కోసమో, డైరీలు ఇవ్వడం కోసమో కాదు సార్. దానికి స్వచ్ఛంద సంస్థలు ఉంటాయి. ఎస్, మీరు కూడా చేయండి, సంతోషం. దాన్ని తప్పట్లా స్వచ్ఛంద సంస్థ ఇస్తే మీ దగ్గర డబ్బులు ఉంటే మీకు సబ్సిడీ ద్వారా వచ్చినాయో ఇంకో ఏ పర్వాలేదు వచ్చినా దాని ద్వారా నేను పోవట్లా. దాంట్లో 1% కూడా మీరు కష్టపడతాను నాకు లేదు, మంచిది, దాన్ని నేను తప్పట్లా. కానీ ఒక ఎమ్మెల్యే అయింది నియోజకవర్గ అభివృద్ధి కోసం. నియోజకవర్గంలో మంచినీళ్ళు లేక అయ్యో అని అల్లాడుతుంటే బుక్కడి మంచినీళ్ళ కోసం మీరు 10 సంవత్సరాలు ఎమ్మెల్యే అయ్యి కేవలం 40 లక్షలు 60 లక్షలతో పూర్తయ్యే చెరువుని మీకు బాగు చేయలేక, ఆ సమస్య బాగు చేస్తే మళ్ళీ రాజకీయంగా చెప్పుకోవడానికి ఉండదు, అది చెప్పుకొని నాకు ఓట్లు వేయించుకోవాలని చెప్పి మీరు 10 సంవత్సరాలు గడిపారే. నాకు వచ్చే సబ్సిడీలో 1% చేస్తాను, ఇల్లు కావాలంటే పోయి వాళ్ళకి బియ్యం ఇస్తాను, వాడు ఎవరైనా ఇబ్బంది ఉంటే 100 రూపాయలు ఇస్తాను, 1000 ఇస్తాను. అది ఎమ్మెల్యే కాదా సార్? స్వచ్ఛంద సంస్థల డబ్బులు మళ్ళీ ఎవరేం చేస్తారు? మనం ప్రజా ప్రతినిధులుగా ఎన్నుకుంది అభివృద్ధి పనుల కోసం, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడటం కోసం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అంటారు, నిన్నటికంటే నేడు బాగున్నది అభివృద్ధి అని చెప్పి వేల కోట్ల రూపాయలు సంక్షేమ పథకానికి ఆయన ప్రజల జీవన ప్రమాణాలు పెంచడానికి ఖర్చు పెడుతుంటే మన వినుకొండ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మయ్య గారు ఆయన సంక్షేమ పథకాలు ఖర్చు పెడుతున్నారు, ప్రజలకు అందుతున్నాయి, నేను ఇంట్లో కూర్చొని చేస్తాను ఊరుకోలేదు సార్. ఒక సామాన్యులాగా తిరిగారు. అసాధ్యము, ఎవరు ఊహించని ఘాట్ రోడ్ యుద్ధ ప్రాతిపదికన పని జరుగుతూ ఉంది. తిమ్మాయపాలెం రోడ్, సిమెంట్ రోడ్ ఒక హైదరాబాద్ జూబిలీస్ తలదన్నుతుంది.
ఎన్ఎస్పి కాలుకట్ట రోడ్డు ఇరువైపులా స్టేడియం, త్వరలో మార్కెట్, మరి ఎప్పుడో ఆగిపోయిన బస్ స్టాండ్ దగ్గర మార్కెట్. ఈ విధంగా కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆధారపడకుండా వారి సంక్షేమ పథకాలతో దాన్ని గెలిపిస్తాయి అని కానీ అది సరిపోతులే ప్రజలకని కానీ ఊరుకోలేదు సార్. ఓ ఎమ్మెల్యే అంటే చేయాల్సింది ఇవి. మీరు ఏదన్నా నేను ఈ పని చేశాను చెప్పుకునే స్టేజ్లో లేకుండా మీరు ఎమ్మెల్యే అంటే ఇలా ఉండాలని చెప్పి చూపిన వ్యక్తి కేవలం 2 సంవత్సరాలు. ఆ 2 సంవత్సరాల్లో సంవత్సరాలు తిన్న సార్ కరోనా వల్ల వారికి ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ ఇది, నా ఇంట్లో బ్యాలెన్స్ షీట్ ఇది, నాది ఇది అని చెప్తాను రెడీ అంటున్నారు. మరి నీకెందుకు అంత భయం? మీ బ్యాలెన్స్ షీట్ కానీ మీ రిటర్న్స్ కానీ ఎందుకు చూపించలేదు? దాంట్లో ఏం మాయ ఉంది? మీరు సమాధానం చెప్పాలి. మీరు సేవ చేస్తారు. ఈ 2 సంవత్సరాల్లో మీరు చేసిన సేవ ఎంత? ఎలక్షన్స్ లేవనా? మీరు కంటి ఆపరేషన్ చెప్తున్నారు సార్. మీకు ధైర్యంగా చెప్పండి, ఒక్క కంటి లక్షల వేల ఆపరేషన్ చేయించా అంటారు మీరు. నేను శివశక్తి లీలాంజన్ ఫౌండేషన్ ద్వారా సొంత డబ్బులు పెట్టి ఒక్క ఆపరేషన్ చేయించారో మీరు అడుగుతాను నేను. ఎందుకంటే దాని వాస్తవం ప్రజలకు తెలియాలి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఉంది, దాని ద్వారా మన ఇండియాకు ఎన్పిసిబి నేషనల్ కంట్రోల్ ఫర్ ప్రివెన్షన్ ఆఫ్ బ్లైండ్నెస్ అంధత్వాన్ని నిర్మించడం కోసం వరల్డ్ హెల్త్ నుంచి డబ్బులు వస్తాయి. అప్పట్లో 1000 ఉండేది 2000 చేశారు. అది మన జిల్లాకు వచ్చేసి డిబిసిఎస్ డిస్ట్రిక్ట్ బ్లైండ్నెస్ కంట్రోలింగ్ సొసైటీ. దాని ద్వారా ఏ స్వచ్ఛంద సంస్థ ఆపరేషన్ చేసినా నాకు మినరల్ ఎక్సలెన్స్ ట్రస్ట్ ఉంది, ఇన్నారెడ్డి గారు కూడా చేశారు. కానీ నేను నా ప్రైవేట్ హాస్పిటల్ ఫుల్ బిజీ వాళ్ళని చేయలేదు. ఆ ట్రస్ట్ ద్వారా ఆపరేషన్ చేస్తే సెంట్రల్ హాస్పిటల్ చేస్తున్నారు, వాళ్ళకి డబ్బులు వస్తాయి. మీరు మధ్యలో ఎవరు పేషెంట్లు ఏమో చేయించుకున్నాళ్ళు, ఎవరో వెంకయ్య పుల్లయ్య, డబ్బులు వస్తున్నాయి కదా అంగత్వ నివారణ సంస్థ నుంచి. మరి మీరు ఒక్క పేషెంట్కైనా డబ్బులు మీ సొంత డబ్బులు ఇచ్చారా? మీరు వేళ ఆపరేషన్ చేస్తుందని చెప్పి పేపర్లో ఎట్లా రాయించుకుంటున్నారు? మీరు ఏ ఒక్క ఆపరేషన్ కూడా మీరు మీ డబ్బులు కట్టలా. సభ్యులు బ్రహ్మనాయుడు గారి మీద అభివృద్ధి బాటగా నడుస్తున్న మన బ్రహ్మనాయుడు గారి మీద అసత్యాలు చెప్పటం, మాట్లాడటం అది ఎంత మాత్రం సభ కాదని ఈ పత్రికాముఖంగా మేము నిజాలు ఏంటో తెలియపరచడానికి ఈ చిన్న సమావేశం ఏర్పాటు చేశాం. మేము చెప్పేది ఏంటంటే, ఆయన కోటప్పకొండ దగ్గర ప్రమాణానికి రాలేదు బ్రహ్మనాయుడు గారు అంటారు. అసలు ప్రమాణం చేయాలంటే ముందు అసలు దేనికి ప్రమాణం చేయాలి? అసలు ఇప్పుడు మీరు నిజాలు మాట్లాడి నిబద్ధతగా ఉంటే ప్రమాణానికి రావాల్సిందే. నువ్వు అసలు మాట్లాడేవన్నీ ప్రతి అబద్ధాలు. నీ అబద్ధాలకి ప్రమాణం చేయడం పెద్ద లెక్కే ఉంది. ఇన్ని అబద్ధాలు చెప్పాయినా ఇప్పుడు బ్రహ్మనాయుడు కూడా సవాల్ విసిరారుగా, నీ లెక్కలేంటో నీ దేశరాడా, నీ శివశక్తి తరపున మా లెక్కలేంటో మేము తీసుకొస్తాం, ఒక ఆడిటర్ని పెడదాం, ఆడిటర్ ద్వారా నిజానికి తెలిసిన తర్వాత అప్పుడు ప్రమాణానికి పోదాం అని పబ్లిక్గా ఓపెన్గా చెప్పారు కదా. దానికి మీరు సవాల్ సేకరించండి. అనవసరమైన రాజాంతరం చేస్తూ ప్రశాంతంగా వినుకొండ నియోజకవర్గంలో ఈ కోవిడ్ కష్ట సమయంలో ఆయన కోవిడ్ను తగ్గించుకుంటూ ఇక్కడున్న ప్రజలకి కావలసిన సౌకర్యాలన్నీ దగ్గరుండి చూస్తూ ప్రతి ఒక్కరిని కూడా ఇంతలా కష్ట సమయంలో కూడా ఆయన ప్రతి హాస్పిటల్కి, ప్రైవేట్ హాస్పిటల్కి, గవర్నమెంట్ హాస్పిటల్కి ఆక్సిజన్ కావాలంటే ఆక్సిజన్ కానీ, ఇంజక్షన్లు కావాలంటే ఇంజక్షన్లు కానీ సొంత నిధులతోటి ఖర్చు పెట్టి తీసుకొచ్చి ప్రతినిత్యం ప్రజల కోవిడ్ పేషెంట్ల కోసం ఆయన తప్పించి చేస్తా ఉంటే నువ్వేదో 4 ప్యాకెట్లు అన్నం ప్యాకెట్లు తీసుకొచ్చి అన్నం పెట్టలేదని దానిని రాజాంతరం చేసి ప్రజలను అనేక రకాలుగా నువ్వు అభివృద్ధి చేయకపోగా ప్రజలను మభ్యపడతా ఉన్నావు. ఆలోచన చేయండి. మీరు కూడా కాపర్ ఛానల్ ఉంది, కమిషనర్ ఉన్నాడు, ఎంఆర్ఓ ఉన్నాడు, కలెక్టర్ ఉన్నాడు. మీ సేవా సంస్థ తరఫున అనేక మంది సేవా సంస్థల తరఫున ఫండ్స్ ఇస్తా ఉన్నారు. మీరు కూడా ఇవ్వండి. ఇక్కడ ఇప్పుడు మన
లాయర్ గారు చెప్పినట్టు అనేక మంది ఆ వైసెస్ ఆక్సిజన్ సిలిండర్లు కానీ ఆక్సిజన్ కన్సన్ట్రేటర్స్ అవన్నీ దానం చేశారు, అవన్నీ సేకరించారు, ప్రజలకు ఉపయోగిస్తున్నారు. మీరు కూడా ఇవ్వండి. మీరు కూడా ఎమ్మెల్యే గారు ఎంఆర్ఓ గారు ఉన్నారు, ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో జిఎంహెచ్ఓ ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు కదా. వాళ్ళ ద్వారా మీరు మందులు ఇస్తున్నావు అన్నారు. అసలు మందులు మీరు ఇవ్వడానికి మీరు ఎట్లా ఇస్తారు? అసలు ఎవరైనా ఆలోచన చేయాలి కదా. ఒక డాక్టర్ దాన్ని సర్టిఫికేట్ చేయాలా, ఆ పేషెంట్కి ఏ మందు వాడాలా ఏంది అనేది డాక్టర్ గారికి తెలుస్తుంది. ఆ డాక్టర్ గారి ద్వారా ఆ మందులు ఆ పేషెంట్కి ఇవ్వాలా. మీరే కిట్లో చేసే ఇవ్వడం ఏంటి? అది తప్పంటే మీ ప్రమాణానికి వెళ్ళమంటారా? ఇదే మీ సంస్కృతి? మీకు అసలు ఈ కరోనా వచ్చి సంవత్సర కాలం అయితే మీరు ఈ ఊర్లో ఉండి ఎన్ని రోజులు పరామర్శించారు ఈ కోవిడ్ పేషెంట్ని? ఏ ఊరన్నా పోయి ఎవరినన్నా పరామర్శించారా? ఇప్పుడు ఆయన అన్ని తయారు చేసి ఈ కోవిడ్ తగ్గుముఖం పట్టిన తర్వాత నువ్వు నలుగురు తీసుకొని వచ్చి పులిహార పొట్లలో లేకపోతే మంచి అన్నమే పెడుతున్నావు. పెట్టేందుకు పెట్టు. అక్కడ ఉన్నారు ఆఫీసర్లు ఉన్నారు, వాళ్ళందరి ద్వారా వాళ్ళకి ఆడేమైనా ఇబ్బంది ఉంటే గవర్నమెంట్ చేయకనో వాళ్ళు ఇబ్బంది పడతావు, పేషెంట్ లేదన్నా ఇబ్బంది పడుతుంటే నువ్వు కూడా సాయం చేయాలనుకుంటే చెయ్యి. కానీ అది కాదు కదా. ఇట్లాంటి అసత్య ప్రసారాలు చేసి ఇక్కడ పనిచేసే వాళ్ళని పని చేయకుండా మీరు మీ ప్రచారం కోసము ఈ విధమైన అభియోగాలు చేయడం అనేది మంచి పద్ధతి కాదు. జీవి ఆంజనేయులు గారు కోటప్పకొండ దగ్గర త్రికోటేశ్వర స్వామి దగ్గర ప్రమాణం చేద్దామని చెప్పి ఆయన ఏదో ఒక ఛాలెంజ్ ఇస్తారు. దానికి చాలా స్పష్టంగా మన స్థానిక శాసనసభ్యులు బ్రహ్మనాయుడు గారు ప్రమాణాలు కాదు, దానికి అకౌంట్ బుక్స్ తీసుకురండి, నా అకౌంట్ ఇస్తాను, మీ అకౌంట్ కూడా తీసుకురండి అని చెప్పారు. ఇవాళ ఒక విషయం మనం గమనించాలా, కోర్టుల్లో కూడా అందరూ కూడా భగవద్గీత మీద దేవుడి మీద ప్రమాణం చేస్తే కూడా కోర్టులు సాక్ష్యాలని పరిగణించట్లా. దానికన్నా కూడా అన్ని సాక్ష్యాలని బోనఫైడ్ విట్నెస్గా పరిగణించట్లా. కోర్టులు దేన్ని పరిగణిస్తూ ఉన్నాయి అంటే డాక్యుమెంటరీ ఎవిడెన్స్కే ఎక్కువ ఎవిడెన్సరీ వాల్యూస్ ఉన్నాయి అని చెప్పి డాక్యుమెంట్ మీదనే ఆధారపడతా ఉన్నాయి. ఇవాళ ఆ కోణంలోనే చాలా స్పష్టంగా బ్రహ్మనాయుడు గారు శివశక్తి ఫౌండేషన్కి సంబంధించినటువంటి అకౌంట్ బుక్స్ అన్ని తీసుకోండి, నా జర్నీ ఫౌండేషన్కి సంబంధించినటువంటి అకౌంట్ బుక్స్ అన్ని కూడా తీసుకొచ్చి ఇస్తాను, మీరు ఖచ్చితంగా గవర్నమెంట్ ఆడిటర్ చేత కూడా మీరు దాన్ని మొత్తం కూడా దాన్ని వెరిఫై చేయించండి అని చెప్పారు. దానికి సిద్ధం కాకుండా కేవలం డ్రామాటిక్గా ప్రమాణాల మీదనే ఆధారపడ్డారు. కాబట్టి అది ఒక బేస్లెస్. అది ఇంకోటి, ఆయన నేను బాగా ఏదో దాతృత్వంతో చాలా పనులు చేస్తూ ఉంటే ఏదన్నా అన్నదానం చేస్తూ ఉంటే అడ్డుపడ్డారు అంటున్నారు. దాంట్లో వాస్తవాలు కూడా మనం గమనించాలా. ఇవాళ దాతలు చాలామంది వినుకొండ హాస్పిటల్కి ఇచ్చారు, వాటన్నింటినీ కూడా స్వీకరించారు ఎమ్మెల్యే గారు. ఎంపవర్ ఎక్సలర్లు 30 బెడ్లు ఇచ్చారు, వాటిని ఆహ్వానించారు ఎమ్మెల్యే గారు. అట్లానే దాదాపుగా వయసు ప్రముఖులు ఇచ్చారు, 5-6 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ ఇచ్చారు, వాటిని కూడా స్వీకరించారు. అట్లానే ఫ్లోమీటర్స్ ఇచ్చారు, వాటిని కూడా స్వీకరించారు. ఇట్లా ఎవరు ఏ దాతలు ఇచ్చినా కూడా స్వీకరిస్తూ ఉన్నారు త్రూ ప్రాపర్ ఛానల్. ఏదైనా కానీ మున్సిపల్ కమిషనర్ కానీ ఎంఆర్ఓ గారికి కానీ. గతంలో కూడా బ్రహ్మనాయుడు గారు 50 లక్షల రూపాయలు కరోనాకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి సీఎం రిలీఫ్ ఫండ్కి ఇచ్చారు. 5 లక్షల రూపాయలు వినుకొండలో జేవీఆర్ హాస్పిటల్ కరోనా కేర్ సెంటర్ డెవలప్ అవడానికి 5 లక్షల రూపాయలు ఇచ్చారు. ఇక్కడ కూర్చున్న వాళ్ళు అందరం కూడా వారి స్థాయిలో సాయం చేసాం. ఇవన్నీ కూడా మేము ఎవరికి ఇచ్చాము? ఖచ్చితంగా తహసీల్దార్ గారికి, ఆ రిలీఫ్ ఫండ్కి, మున్సిపాలిటీ వారికి ఇచ్చాం. తద్వారానే జరిగింది. ఇక్కడ ఎవరికి కూడా ప్రచారార్భాటాల మీద ఇంట్రెస్ట్లు ఎవరికి లేవు. కానీ అక్కడ ఉన్నది రోజులు ఆయన వెళ్ళినప్పుడు ఉన్నటువంటి రోగులు అక్కడ ఉన్నది 15 మంది. దాదాపుగా వాళ్ళ కరోనా తగ్గుముఖం పడతా ఉన్నది. ఆ క్రమంలో అక్కడ ఉన్నటువంటి రోగులు 15 మంది. వాళ్ళకు కూడా గవర్నమెంట్ పరంగా ఉదయం 2 రకాల టిఫిన్లు వస్తూ ఉన్నాయి, రాగిజావ వస్తూ ఉన్నది, న్యూట్రిషియస్ ఫుడ్ వస్తూ ఉన్నది, మధ్యాహ్నం పూట చికెన్ పెడతా ఉన్నారు, మళ్ళా సాయంత్రం పూట స్నాక్స్ వస్తూ ఉన్నాయి, అట్లానే రాత్రికి డిన్నర్ ఇస్తూ ఉన్నారు. మరి ఇవన్నీ కాదని, ఇంత క్వాలిఫైడ్ ఫుడ్ కాదని మీరు ఒక కిచిడి పొట్లం ఇస్తాను అంటే అది దాతృత్వం అవుతుందా? అది సేవ అవుతుందా? అది కరోనా రోగుల పట్ల మనకు ఉన్నటువంటి నిబద్ధత అవుతుందా? అది కరెక్ట్ అవుతుందా? అది మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేంటంటే చేపలు పంచడం కాదు, పట్టేయడం నేర్పండి అని. ఇవాళ బ్రహ్మనాయుడు గారు వినుకొండ నియోజకవర్గానికి వచ్చిన తర్వాత గతంలో మీరు నీళ్ల విషయంలో ప్రజలు నీళ్ల కోసం దేవరించే స్థితిని తీసుకుని వచ్చారు.
అడుక్కునే పరిస్థితి ఉంది. బిందెల కోసం కొట్లాడుకుని 3 బిందెలు 4 బిందెలు అడుక్కునే పరిస్థితి నుంచి ఇవాళ హక్కుగా అడిగే పరిస్థితి వచ్చింది. రోజు మార్చి రోజు నీళ్ళు ఇస్తున్నారు. ప్రజలందరూ కూడా హక్కుగా గురించి అడుక్కునేటువంటి పరిస్థితి నుంచి ఇవాళ ధైర్యంగా హక్కుగా అడిగే పరిస్థితి తీసుకొచ్చారు. ఏది మంచిదంటారు? మున్సిపల్ ఎన్నికల్లో బ్రహ్మనాయుడు గారు 5 సీట్లు కనుక తెలుగుదేశం పార్టీ కనుక వస్తే నేను రాజీనామా చేస్తాను అని చెప్పి బ్రహ్మనాయుడు గారు ఓపెన్గా బహిరంగ సవాల్ ఇస్తారు. మరి ఆ సవాల్ని మీరు స్వీకరించాలని కూడా చెప్పారు పత్రికల ద్వారా. 4 మాత్రమే గెలిచారు. మరి రాజకీయ సన్యాసం చేస్తానన్నారు మీరు. మరి రాజకీయ సన్యాసం అయితే మీరు చేయలే. మరి దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఎవరు చెప్పిన మాట నుంచి వెనక్కి వెళ్ళినట్టు, ఎవరు భయపడినట్టు? వినుకొండ ఎస్ఈబి ఇన్ఛార్జ్ ఇన్స్పెక్టర్గా అరుణకుమారి బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం వినుకొండలో పనిచేసిన శ్రీనివాసరావును జిల్లా కార్యాలయంలో రిపోర్టు చేయవలసిందిగా ఆదేశాలు రావడంతో ఈపూరు ఎస్ఈబి ఇన్ఛార్జిగా ఉన్న అరుణకుమారి వినుకొండకు అదనపు బాధ్యతలు చేపట్టారు. వినుకొండ పట్టణ సమీపంలోని ఏనుగుపాలెం రోడ్డులో ఉన్న శ్రీ కాశీనాయన ఉచిత అన్నదాన సత్రంకు మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావు తన పొలంలో స్వయంగా పండించిన ఆర్గానిక్ బియ్యం, కందిపప్పు, శనగలు తదితర నిత్యావసర వస్తువులను నేరుగా తానే స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా మక్కిన మాట్లాడుతూ ప్రజలకు నిత్య అన్నదానం చేస్తున్న ఆశ్రమానికి ఇలా బియ్యం అందజేయటం ఆనందంగా ఉందన్నారు. ఇంతటి విపత్కర సమయంలోనూ ఆకలితో ఉన్నవారి కడుపు నింపుతున్న కాశీనాయన సభ్యులకు అభినందనలు తెలిపారు. గతంలోనూ ఇలా తన వంతుగా నిత్యావసరాలు అందజేశారు మక్కెన. స్వర్గీయ నందమూరి తారక రామారావు 98వ జయంతి సందర్భముగా కోవిడ్ నిబంధనలు పాటించి వినుకొండ పట్టణంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎన్టీఆర్ జయంతిని మాజీ శాసనసభ్యులు నర్సరావుపేట పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు జీవి ఆంజనేయులు మహనీయుని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం పార్టీ జెండా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సినీ రాజకీయ రంగాల్లో చెరగని ముద్ర వేసుకుని చరిత్ర సృష్టించిన యుగపురుషుడు అన్న ఎన్టీఆర్ అన్నారు. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ జెండాలోనే పార్టీ సిద్ధాంతాలను చూపించిన నాయకుడు అన్న ఎన్టీఆర్ అని కొనియాడారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.